మరోవైపు ఆత్మీయ పలకరింపులు, నేతల చమత్కారాలతో రాజ్ భవన్ కొత్త శోభను సంతరించుకుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా గవర్నర్ ఇచ్చిన విందుకు 2 రాష్ట్రాల అధికారులు, నేతలు అటెండ్ అయ్యారు. పేరు పేరున ప్రతి ఒక్కరిని పలకరించి విందుకు ఆహ్వానించారు గవర్నర్ దంపతులు. టీ విందుకు ఇద్దరు సీఎంలు డుమ్మా కొట్టడంతో పార్టీ కళతప్పింది. అతిథుల రాకతో రాజ్ భవన్ కలర్ఫుల్ గా మారింది. సాయంత్రం జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అటెండ్ అయ్యారు. గవర్నర్ దంపతులు ఇచ్చిన టీ పార్టీని ఎంజాయ్ చేస్తూ సరదాగా గడిపారు. మరోవైపు గవర్నర్ ఇచ్చిన విందుకు తెలంగాణ, ఏపీ సీఎంలు ఇద్దరు డుమా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు పట్టిసీమ టూర్ లో బిజీగా ఉండగా సీఎం కేసీఆర్ లోకల్లోనే ఉండి ఎట్ హోమ్ కు బంక్ కొట్టడంపై గవర్నర్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. వారి పనుల్లో బిజీగా ఉండడంతో రాలేకపోయారని అనుకుంటున్నట్టు చెప్పారు. వారు లేకపోయినా తానున్నానంటూ కామెడీ చేశారు. 2 రాష్ట్రాల వారికి తాను కావాల్సిన వాడినేనన్న గవర్నర్ తాను హైదరాబాద్ లో ఉన్నంతకాలం ఇద్దరికీ అందుబాటులో ఉంటారన్నారు. ఇక ఇద్దరు సీఎంలను తన మనవళ్లతో పోల్చిన గవర్నర్ కేసీఆర్ బాబు ఆబ్సెంట్ పై ఓ స్టోరీ చెప్పారు. తన మనవళ్లు అలిగారని, కానీ ఎందుకు అలిగారో తెలియదని, అలిగిన మాట వాస్తవమంటూ చమత్కరించారు. గవర్నర్ విందులో సీఎంలు పాల్గొనకపోవడంపై నేతలు చెవులు కొరుక్కున్నారు. గతంలో రాష్ట్రపతి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు కూడా సీఎం కేసీఆర్ గైర్హాజరని పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే గవర్నర్ తో చీఫ్ జస్టిస్ బోస్లే, కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రత్యేకంగా ముచ్చటించడం చర్చనీయాంశంగా మారింది.